ప్రపంచంలో ఎన్నో ఆలయాలున్నాయి. సంతానం కోసమో, లేకపోతే ఉద్యోగం కోసమో, ఆరోగ్యం కోసమో ఆ దేవుణ్ణి ప్రార్థించే ఆలయాలు మనకు చాలా తెలుసు. కానీ షుగర్‌ని తగ్గించే ఒక ఆలయం గురించి మీరెప్పుడైనా విన్నారా? ఇది తమిళనాడులోని ఒక చిన్న గ్రామంలో ఉన్న శివాలయం. దేశం నలుమూలల నుంచే కాదు, ఈ మధ్య కాలంలో విదేశాల నుంచి కూడా ఇక్కడికి షుగర్‌తో బాధపడుతున్నటువంటి భక్తులు ఇక్కడికొస్తున్నారు. ఎందుకంటే ఈ ఆలయంలో చేసే ప్రత్యేక పూజల వల్ల డయాబెటిస్ తగ్గుతుందని అక్కడ ప్రజలు, భక్తులు నమ్ముతున్నారు. ఇది మరి నిజంగా అద్భుతమా? లేకపోతే భక్తి వెనుక ఉన్నది ఏదైనా ఒక కోణమా? ఈరోజు ఈ షుగర్ టెంపుల్ గురించి పూర్తి కథ. అయితే తమిళనాడులో తిరువారూర్ అనే ఒక జిల్లా ఉంది. అక్కడ కోయిల్వెల్లి అనే ఒక విలేజ్‌లో సుమారు 300 సంవత్సరాల క్రితం కట్టినటువంటి వెన్ని కురుంబేశ్వరర్ అనే ఒక ఆలయం ఉంది. ఇది శివాలయం కాదు, తమిళ శైవ సాంప్రదాయంలో అత్యంత పవిత్రమైనటువంటి ఒక ఆలయం. ఇక్కడ శైవ సంతులు తమ భక్తి గీతాలకు సంబంధించి స్తుతించిన ఆలయాల్లో ఇది కూడా ఒకటంట. ఈ ఆలయాన్ని నిర్మించిన కాలం ఆల్మోస్ట్ ఇప్పుడు కాదు, చోళుల యుగానికి సంబంధించిందని చెప్పేసి చరిత్రకారులు చెప్పుకొస్తున్నారు. మరి ఇక్కడ శివుడు కరుంబేశ్వర రూపంలో కొలువై ఉన్నాడట. కరుంబు అంటే తమిళంలో చెరకు అని అర్థం. అందుకే ఈ ఆలయానికి చెరుకు, తీపి, చక్కెరతో ఒక సంబంధం ఉంది కాబట్టి ఈ డయాబెటీస్ ఆలయం అని పెట్టారు. ప్రపంచంలో కొన్ని వందల వేల టెంపుల్ ఉన్నాయి. ఒక్క టెంపుల్ సంతానం కోసం ఒక దగ్గరికి, ఉద్యోగం కోసం ఒక దగ్గరికి, ఆరోగ్యం కోసం ఇట్లా దేవుణ్ణి ప్రార్థించే ఆలయాలు మనకు చాలా తెలుసు. కానీ షుగర్‌ని, బాడీలో ఉన్న షుగర్‌ని తగ్గించే ఒక ఆలయం గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? ఇది తమిళనాడులో ఉన్న ఒక చిన్న గ్రామంలో ఉందన్నమాట. దేశం నలుమూల నుంచి కాదు, ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా యాక్టివ్ అయిన తర్వాత విదేశాల నుంచి కూడా ఈ టెంపుల్‌కి వస్తున్నారనమాట. అయితే ఎందుకంటే ఈ ఆలయంలో చేసే ప్రత్యేక పూజల వల్ల ఈ డయాబెటీస్ అనేది తగ్గుద్దని ప్రజలు నమ్ముతున్నారు, భక్తులుగా మారుతున్నారు. ఇది నిజంగా మరి ఇక్కడ ఉన్న అద్భుతమా? లేకపోతే భక్తి వెనుక దాగి ఉన్నటువంటి ఇంకేమైనా కథ ఉందా? ఈరోజు ఈ షుగర్ టెంపుల్ గురించి మాట్లాడుకుందాం. తమిళనాడులో తిరువారూర్ అనే ఒక జిల్లా ఉంది. అందులో కోయిల్వెన్ని అనే ఒక గ్రామం ఉంది. సుమారు ఇది 300 సంవత్సరాల క్రితం కట్టినటువంటి ఆలయం. వెన్ని కురుంబేశ్వర అనేది అక్కడ ఉండేటటువంటి దేవుడి పేరు. ఇది సాధారణ శివాలయం కాదు, తమిళ శైవ సాంప్రదాయంలో అత్యంత పవిత్రమైనటువంటి ఆలయం. ఇక్కడ శైవ సంతులు తమ భక్తి గీతాల్లో స్తుతించిన ఆలయాల్లో, అంటే ఈ ఆలయాన్ని కూడా స్తుతిస్తూ పాడారనమాట శైవులు. అప్పటి కాలం నాటిది అనమాట. సో ఈ ఆలయాన్ని నిర్మించిన కాలం చోళుల యుగానికి సంబంధించిందని చరిత్రకారులు చెప్తున్నారు. మరి ఇక్కడ శివుడు కురుంబేశ్వరర్ రూపంలో కొలువై ఉన్నాడు. కరుంబు అంటే ఏంటంటే తమిళంలో చెరుకు అని అర్థం. అంటే చెరుకు అర్థమైంది తీపి, చక్కెర, దీనికి సంబంధించింది. సో దీనికి అందుకే తీపి అనే ప్రత్యేక సంబంధం అనేది ఏర్పడ్డది. స్థల పురాణం ప్రకారం అయితే ఒకప్పుడు ఈ ప్రాంతం అంతా చెరుకు తోటలతో ఉండేదట. మొత్తం కూడా ఆలయ సమీప ప్రాంతాలన్నీ కూడా. సో ఆ ప్రాంతంలో ఆ తోటలనే స్వయంభువుగా ఒక శివలింగం వెలిసిందట. సో స్థానిక పురాణం చెప్పేది ఇది. సో చెరుకు మధ్యలో వెలిసింది కాబట్టి ఈ టెంపుల్, ఇక ఈ శివాలయాన్ని కరుంబేశ్వరర్ అనే పేరు కూడా వచ్చింది. మరి ఇక్కడ దేవిని సౌందరనాయకి అమ్మవారు అనమాట, అమ్మన్గా పూజిస్తారు ఇక్కడ. అసలు టాపిక్లోకి వద్దాం ఇక. మరి ఈ టెంపుల్ డయాబెటీస్ టెంపుల్ ఎందుకు అయింది, ఎలా అయింది? ఆలయం ఎప్పటి నుంచో ఉంది, కానీ ఇక్కడ డయాబెటీస్ టెంపుల్ అనే పేరు మాత్రం ఇటీవలి దశాబ్దాల కాలంలోనే కొన్ని సంవత్సరాల కాలంలోనే దీనికి ఆ పేరు వచ్చింది. ఒక విశ్వాసం ఏంటంటే మధుమేహంతో, డయాబెటీస్తో ఎవరైతే బాధపడుతారో ఈ ఆలయంలోకి వెళ్ళి పూజలు చేస్తే వ్యాధి వాళ్ళకు తగ్గుతుందట. ఇది చాలా రోజులుగా స్థానికులు అయితే తరతరాలుగా నమ్ముతున్నారు. ఈ విషయాన్ని ఆ నోటి నుంచి ఈ నోటి నుంచి మొత్తం ఒకరికి చేరింది, మరొకరు చేరింది. ఇట్లా సోషల్ మీడియా యాక్టివ్ అయిన తర్వాత ఇక్కడి దేశ నలుమూలల నుంచి ఇక్కడికి భక్తులు రావడం, ప్రజలు రావడం అనేది ప్రారంభమైంది. ఇప్పుడు ఈ శివాలయం సోషల్ మీడియా ప్రభావం వల్ల అసలు ప్రపంచం మొత్తానికి ఈ కరుంబేశ్వర టెంపుల్ అందరికీ తెలిసిపోయింది. మరి ఇక్కడ మాయ చేస్తారా, మంత్రం చేస్తారా, ఇక్కడ చేసే అసలు ప్రత్యేక పూజ ఏంది, ఇక్కడ వచ్చే భక్తులు ఏం చేస్తారు అనేది ఏంటంటే, ఇక్కడ దేవునికి చెరుకు అంటుంది కదా, చెరుకు లేదంటే షుగర్, లేదంటే ఈ షుగర్తో చేసినటువంటి చక్కెర పొంగల్ కానీ, బెల్లం కానీ, ఇటువంటి తీపి పదార్థాలను ఇక్కడ స్వామికి అక్కడ సమర్పిస్తారట.
సో అక్కడితో పూజ ముగిసినట్టు కాదు. ఇక్కడే ఒక ప్రత్యేకమైన ఆచారం ఉంది. ఏందంటే ఆలయంలో ఒక నిర్దిష్ట ప్రదేశంలో ఇట్లా చక్కెరని ఇంటి నుంచి తీసుకెళ్ళినటువంటి చక్కెరని ఇక్కడ చల్లుతారు. కొద్దిసేపటి తర్వాత చీమలన్నీ వచ్చి ఆ చక్కెరను తీసుకెళ్తుంటాయి, కళ్ళ ముందరనే తింటుంటాయి. సో అప్పుడు భక్తుడు ఏం అనుకుంటాడంటే, ఎప్పుడైతే ఈ చీమలు చక్కెరని తీసుకోవడం మూవ్ అయినాయో రైట్, నా బాడీలో నుంచి షుగర్ని దేవుడు దూరం చేస్తుండు అనే నమ్మకం అనేది ఇక్కడ కలుగుద్ది అనమాట. సో అక్కడ చక్కెర వేసిన తర్వాత కొంచెం సేపు వెయిట్ చేసి చూడడం కూడా ఇక్కడ అలవాటట. ఆ నమ్మకమే ఈ ఆలయాన్ని ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా డయాబెటీస్ టెంపుల్గా ప్రసిద్ధి చేసింది. స్నానం చేస్తే ఇక్కడ షుగర్ తగ్గిపోద్ది అంటే సోషల్ మీడియాలో ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ వార్త బాగా వైరల్ అవుతుంది. ఈ ఆలయంలో ఒక కోనేరు ఉంటుంది, ఆ కోనేరులో స్నానం చేస్తే డయాబెటీస్ తగ్గిపోతుందని. కానీ ఈ విషయంపై చరిత్రలో కానీ, ఆలయ చరిత్రలో కానీ, ఈ పర్యాటక శాఖ ఉంటుంది కదా, వాళ్ళు ఇచ్చే సమాచారం కానీ, విశ్వసనీయ ఆధారాలలో కానీ ఎక్కడ కూడా కనిపించదు. కానీ ఈ ఆలయ ప్రత్యేకత అనేది స్నానం అయితే కాదు, చీమలకు చక్కెర సమర్పించే ఆచారం మాత్రం ఇక్కడ నిజంగా ఉంది. భక్తులు చెప్పేది ఏంటంటే, మా షుగర్ అనేది తగ్గిపోయింది, మందులు వాడట్లేదు ఈ మధ్యలో, ఆరోగ్యం మెరుగైందని చెప్తుంటారు. కొంతమంది ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తుంటారు. ఇది వచ్చిన తర్వాత వాళ్ళకు డయాబెటీస్ తగ్గిపోయిందని వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి అభిమానం, మన విశ్వాసం. మరి ఈ డయాబెటీస్ టెంపుల్లో సైన్స్ ఏంది, వైద్యశాస్త్రం ఏమంటుందంటే, ఇప్పటి వరకు ప్రపంచంలో ఏ వైద్య పరిశోధన కూడా ఈ ఆలయంలోకి వెళ్ళడం వల్ల కానీ, ఈ చక్కెర వేయడం వల్ల కానీ డయాబెటీస్ తగ్గుతుందని ఎవ్వరు కూడా నిరూపించలేదు. డయాబెటీస్కి ఒక దీర్ఘకాలిక వ్యాధి క్రియ ఉంటుంది కదా, అదొకటి ఉంటుంది అనమాట. ఏంటంటే ప్యాంక్రియాస్ తగినంత ఇన్సులిన్ ఉత్పత్తి చేయకపోవడం, లేదంటే శరీరం ఇన్సులిన్ని సరిగ్గా ఉపయోగించుకోవడం వల్ల రక్తంలో గ్లూకోజ్ పెరుగుతుంది. ఈ ప్రక్రియను ఈ ఆలయ దర్శనం మాత్రమే మారుస్తూ చేస్తుందని చెప్పడానికి శాస్త్రీయ ఆధారాలు లేవు. అయితే కొందరికి ఎందుకు తగ్గినట్లు అనిపిస్తుందో ఇక్కడ డాక్టర్లు మాత్రం ఎందుకు మరి తగ్గుతుంది అని అంటే మాత్రం ఒక విషయం చెప్తారు. ఏంటంటే ఈ ఆలయానికి వచ్చే ముందు ఏం చేస్తారంటే, ఎవరైనా చాలామంది దేవుని దగ్గరికి వెళ్ళేటప్పుడే వ్రతంలో ఉంటారు, తక్కువ ఆహారం తీసుకోవడము, చాలా దూరం మెట్ల వల్ల నడవడము, సరే కొంచెం దేవుని దగ్గరికి వెళ్తున్నాం అని చెప్పేసి ప్రశాంతంగా ఉంచుకోవడం, మనిషిని ఈ ప్రెషర్ అనేది తగ్గించుకుంటారు. సో ఇవన్నీ కూడా డయాబెటీస్లో నియంత్రణకు ఉపయోగపడే అటువంటి అంశాలు. సో అందుకే ఒత్తిడి తగ్గితే ఆటోమేటిక్గా ఇక కార్డియల్ వంటి హార్మోన్లు కూడా లోపల బాడీలో తగ్గిపోతాయి. దాంతో ఆటోమేటిక్గా చక్కెర స్థాయిలు మెరుగుపడే అవకాశం ఉంటుంది. అందుకే మందులు తీసుకోకుండా కొంచెం ఈ డయాబెటీస్ అనేది లో లెవెల్లో ఉంటుంది అనేది వాళ్ళ డాక్టర్లు చెప్పేది. సో దేవుడిపై నమ్మకంతో మనసు ధైర్యంగా ఉండడం వల్ల, ఆరోగ్యంపై సానుకూల ప్రభావం చూపడం వల్ల దీన్ని ఇక దీన్ని మన సైన్స్లో ఏమంటారంటే ప్లేస్బో ఎఫెక్ట్ అంటారు. ఇట్లా ఒక లోపల ఒక నమ్మకం అనేది కలిగి ఉండాలి, భక్తి వెనుక ఉన్నటువంటి తత్వం. ఈ ఆలయంలో చక్కెర సమర్పించడం వెనుక ఒక అందమైన తాత్విక భావన కూడా ఉందని కొంతమంది చెప్తుంటారు. ఏంటంటే మనిషి తనకు అత్యంత ఇష్టమైన దాన్ని దేవునికి సమర్పిస్తే అది తన అహంకారాన్ని, లోపల ఉన్న ఆశల్ని, బలహీనతల్ని ఇక దేవునికి కూడా సమర్పించినట్టే. సో మధుమేహం అనేది జీవితంలో అత్యంత నియంత్రించాల్సినటువంటి అంశం. సో అందుకే ఈ చక్కెర అనేది దేవునికి సమర్పించడం వల్ల అతనికి ఒక ఫీల్ ఉంటుంది, ఏంటంటే నాకు తగ్గిపోయిందనే ఫీల్ అనేది వస్తుంది. అందుకని ఇట్లా కొంతమంది భావిస్తారు. చివరగా ఈ ఆలయంలో చరిత్రలో గొప్పది, భక్తిలో విశేషమైనది, సంస్కృతిలో ప్రత్యేకమైనది. కానీ ఇది ఒక ఆసుపత్రి కాదు, డయాబెటీస్కు ప్రత్యామ్నాయ చికిత్స కేంద్రం కూడా కాదు. భక్తి మనసుకు బలాన్ని ఇస్తుంది, ఆశ పెంచుతుంది, క్రమశిక్షణ అలవాటు చేస్తుంది. కానీ డయాబెటీస్ని నియంత్రించడానికి వైద్యుల సలహా సరైన ఏంటంటే ఆహారం, వ్యాయామం సరైన టైంలో చేయడం, మందులు క్రమం తప్పకుండా తీసుకోవడం, ఎప్పుడు కూడా బీపీని కంట్రోల్లో ఉంచుకోవడం. ఇది సో భక్తి అనేది దేవుడిపై విశ్వాసం ఉండొచ్చు, కానీ ఆరోగ్యం విషయంలో మాత్రం వైద్యశాస్త్రాన్ని విస్మరించొద్దు. ఇది ఈరోజు టాపిక్.